పండక్కి తీసుకెళ్ళడానికి మా బాపు వస్తున్నాడు. బాపు అంటే నాన్న, తెలంగాణలో బాపు అనే పిలుస్తాము. చిన్న కథ ఇది, చాలా బాగుంటది, వినండి. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది, దసరా టైంలో వీడియో అనమాట. ఇప్పటికీ మేము ఏం అడిగినా కొనియడం తెలుసు గాని తనకి తను ఓన్ గా బ్యాగు కొనుక్కోవడానికి కూడా పైసలు ఉండవు. దాన్నే కుట్టి మరి వాడుకుంటున్నాడు చూడండి. అయితే ఏ పండుగ వచ్చినా ఇంటి ఆడపడుచుకి డబ్బులు ఇస్తారు కదా బట్టలు కొనుక్కోమని. ఈసారి డబ్బులు వేస్తా అంటే నాకొద్దు, నువ్వే వచ్చి కొనిపెట్టు అంటే సరే మీకు నచ్చిన షాప్ కి తీసుకెళ్తా అన్నాడు. మా అందరికి ట్రెండ్స్ ఫేవరెట్, అక్కడికి తీసుకెళ్లు బాపు అని చెప్పేసి మేమందరము స్టార్ట్ అయిపోయినాము. కానీ ముందుగానే మేమందరము ఏమనుకున్నామంటే ఈసారి మా బాపుకి బట్టలు తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళినాక కాసేపు వరకు కూడా మా కోసం మేమే షాపింగ్ చేసినాము. అప్పటి వరకు చెప్పలేదు, ఎంతైతే అంత డబ్బులు పెట్టి కొనిస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిండు. ఇంకా ఆ తర్వాత నువ్వు తీసుకుందురా బాపు అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు అనమాట. నేను చెప్తే నాకెక్కడ ఖర్చు అయ్యిద్దు అని చెప్పేసి ఎలాగో వినడని నాకు తెలుసు, అందుకే మా బావని రంగంలోకి దింపేశాను. రామామ తీసుకుందు అని చెప్పేసి మా బావ దగ్గరుండి సెలెక్షన్ చేశారు. వీళ్ళిద్దరిని చూస్తే నాకు భలే అనిపించింది. అంటే కొడుకు కొనివ్వడం కామను, కానీ అల్లుడు మామకి కొనియడము అనేది కూతురు ప్లేస్ లో ఉన్న మనందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఆ మూమెంట్ లో అయితే లిటిల్ గా కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి. అంటే ఈ బాండ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనిపిస్తుంది కదా. ఇంకా మేము చేసిన షాపింగ్ కి మాకు బ్యాగ్ కూడా ఫ్రీగా వచ్చింది అనమాట. ఇంకా అందరి షాపింగ్ అంతా చేసేసి ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయినాము. మా బిల్లు ఇంత అయిందని చూపిస్తున్నాడు మా బిన్ను గారు. ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఆయన డబ్బులన్నీ మళ్ళీ ఇవ్వడానికి దగ్గరకు వచ్చిండు. అస్సలు అంటే అస్సలు తీసుకోలేదనమాట. అంటే ఆ పైసలు మన దగ్గర ఉంటే మనకి దేనికో దానికి ఖర్చుకు ఉపయోగపడతాయి, ఇప్పుడు వాళ్ళతో ఎందుకు ఖర్చు పెట్టించాలి అనే రకంగానే ఆలోచిస్తారు ఈ పేరెంట్స్ అందరూ కూడా. ఈ లోకం మొత్తంలో మన కోసము ఎవరైనా ఆలోచిస్తారు, మన మంచి కోసమే ఆలోచిస్తారు అంటే కేవలం అమ్మా నాన్న మాత్రమే. మీ లైఫ్ లో కూడా మీ మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.